హాయ్ ఆల్, వెల్కమ్ టు సమహాస్ వ్లాగ్స్. ఇవాళ మనం రెసిపీతో కాదండి, ఒక కార్యక్రమం అంటే ఒక ప్రోగ్రాము. మా పుట్టినింట్లో నాకు వడిబియ్యం వేశారు మా అమ్మ వాళ్ళు. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది అనేసి. ఇక్కడ మా అమ్మకి యాక్చువల్లీ కొంచెం బాగలేదు, అందుకని మా అక్క సపోర్ట్ చేస్తున్నారు ఈ పసుపు పూయడానికి అంతా. తర్వాత వడిబియ్యం కార్యక్రమంలో మా అమ్మ జాయిన్ అవుతారు. పెద్దవాళ్ళు మనకు ఎప్పుడైనా కాళ్ళు ముట్టుకొని పసుపు రాసినప్పుడు వాళ్ళ కాళ్ళు నమస్కారం చేయాలి. ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళు మన కాళ్ళు టచ్ చేయకూడదు కాబట్టి. ఇంకా నాకు మా అక్క పసుపు పట్టించి ఇంకా అలా చేస్తున్నప్పుడు త్రిషిక అమ్మ నాకు అంటుంటే ఇంకా మా అక్క త్రిషిక కూడా నాకు చేసేవన్నీ చేసేసారు. ఇంకా ఇక్కడ చీర ఇచ్చారు మార్చుకొని రమ్మని. నాకు యాక్చువల్లీ పుట్టినింట్లో అంటే మా అమ్మ వాళ్ళకి 1 శారీ 2 బ్లౌజ్ పీసే అలవాటు. కాకపోతే అత్తగారింట్లో 2 శారీస్ 3 బ్లౌజ్ పీసెస్ ఇస్తారనమాట. ఇంకా అదే విధంగా మా అమ్మ వాళ్ళు నాకు 2 శారీస్ 3 బ్లౌజ్ పీసెస్ ఇచ్చారు వడిబియ్యంలో. ఇంకా ఇక్కడ శారీ కట్టుకొని వచ్చేసాను. ఆంటీ వాళ్ళందరినీ, పక్కింటి ఆంటీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేశామన్నమాట. 5 మంది ముత్తైదులు వచ్చి వడిబియ్యం వేయాలని చెప్పి ఆంటీ వాళ్ళు అడుగుతున్నారు. శారీ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నావమ్మా అని. మైసూర్లో తీసుకున్నానని చెప్పానన్నమాట. ఇంకా శారీలో అలాగే వేస్తే పట్టు చీర కదండి, స్పాయిల్ అవుతుందని చెప్పి ఇంకా కొత్త బ్లౌజ్ పీస్ తీసుకొని మా అక్క మ్యాచింగ్దే వేసి ఇంకా నాకు వడిబియ్యం అంతా వేస్తున్నారు మా అమ్మ మా అక్క. ఫస్ట్ వడిబియ్యం వేసేటప్పుడు పసుపు కుంకుమ వేసుకొని నమస్కారం చేసుకొని మహాలక్ష్మికి వడిబియ్యం వేస్తున్నట్టు భావించి పుట్టినింటి వాళ్ళు వడిబియ్యం వేస్తారు. అందుకనే ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్ వేసి తర్వాత బియ్యము, ఇంకా బిల్ల ఒక్క అంటే ఏమంటారు, గుండు వక్కలు ఉంటాయి అవి వేసి, నార్మల్ సగం సగం వక్కలు వేయరనమాట. తర్వాత పసుపు కొమ్మలు, ఇంకా గౌరీ సామాను లేదా వడిబియ్యం సామాను అంటారు అవి, గాజులు, ఎండు ద్రాక్ష అన్నీ ఇంకా చాలా ఉంటాయండి. అవన్నీ వేసి తాంబూలాలు, టెంకాయి, ఇంకా పిలిచిండే ముత్తైదులు వాళ్ళ ఇంటి నుంచి వడిబియ్యం వేయడానికి బియ్యము, సేమ్ గౌరీ సామాను, గాజులు అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు వేస్తారు. ఎప్పుడు వడిబియ్యం వేసేటప్పుడు ఒక్కొక్కరే వేయకూడదు, ఇద్దరు సహాయంతో అంటే ఒకరు సహాయం చేస్తే ఇంకొకరు వేయాలి చేయి పట్టుకొని. ఇంకా అలాగే మా అమ్మ మా అక్క పక్కింటి ఆంటీ వాళ్ళు అందరూ 5 మంది కలిసి నాకు వడిబియ్యం వేశారు. నాకు వడిబియ్యం ఎలా వేశారో మా త్రిషిక కూడా అలాగే వేశారు. మా త్రిషిక కూడా బ్లౌజ్ పీస్ పరిచి మా అక్క అసలు ఎలా కామెంట్ చేస్తుందంటే, చిక్కమ్మకు అదేశారు, నాకేంటి ఇది లేదే, అది లేదే, ఇది లేదే అని చాలా క్వశ్చన్ చేస్తుంది. అసలు ఈ జనరేషన్ చిన్నపిల్లలకి ఆన్సర్ చేయడం చాలా కష్టం. యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న నన్ను అంటుండ్రి, నువ్వు ఒక క్వశ్చన్ బ్యాంకే అని. ఇప్పుడు నేను త్రిషికాని చూస్తుంటే అనిపిస్తుంది మా అమ్మ మా నాన్న అప్పుడు నాకు ఎంత కష్టపడ్డారు ఆన్సర్ చేయడానికి అని. అసలు ఒక నిమిషం కూడా ఆగదనమాట. నాకు వేసేయండి ఫస్ట్, తర్వాత మీరు చిక్కమ్మకు చేసుకోండి అని చెప్తుంది అనమాట. అసలు చాలా బాగుంటుంది అలా పిల్లలు క్వశ్చన్ చేస్తుంటే మనం దానికి ఏం ఆన్సర్ చేయాలి అని. మనకు కూడా అదొక లెర్నింగే యాక్చువల్లీ. అయ్యో వీళ్ళేంటి క్వశ్చన్ చేస్తున్నారా అని బేజారు చేసుకోకుండా ఇప్పుడు దానికి ఎలా అర్థమయ్యేలాగా ఆన్సర్ చెయ్యాలి అనేది మనం కూడా నేర్చుకున్నట్టే ఉంటుంది. ఇంకా ఆంటీ వాళ్ళు తీసుకొచ్చిన వడిబియ్యం సామాన్ అంతా వేసిస్తున్నారు. మా ఇంటి పక్కన మాత్రం అంటే వాళ్ళు చాలా సపోర్టివ్. ఏ కార్యక్రమానికి పిలిచినా ఏం చేసినా ఫస్ట్ వచ్చి ముందుండి అంతా చేస్తారనమాట. ఇంకొక ఆంటీ రాలేదు యాక్చువల్లీ, ఆంటీ వాళ్ళ పుట్టినింటికి వెళ్ళారు ఏదో వర్క్ ఉందని. ఆ ఆంటీ కూడా చాలా హెల్ప్ చేస్తారనమాట. ఇంకా ఇక్కడ వడిబియ్యం అంతా మా అక్క ముందు పడి, యాక్చువల్లీ మా అక్క ఎక్స్పీరియన్స్ కదండి నాకంటే, ఇంక అందుకని అన్నీ చకచకా చేసేస్తుంది. మా అమ్మకి కొంచెం రిలాక్స్ అయ్యేలాగా టైం ఇచ్చి మా అక్కకి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మా అక్క పక్కింటి ఆంటీ చేశారు. ఇంకా చెప్పాను కదండి సెకండ్ శారీ, అది కూడా వడిబియ్యంలోనే వేసి, ఇంకేమంటే అది టై చేయాలి అంటే కుదరదని చెప్పి ఇంకా అది తీసి పక్కన పెట్టి రిమైనింగ్ అన్నీ టై చేశారు. ఇంకా అమ్మ వాళ్ళు వడిబియ్యం వేసిన తర్వాత ఇవన్నీ ఇస్తారనమాట. 5 రకాల పండ్లు, 5 రకాల స్వీట్స్, 5 రకాల స్నాక్స్. అంటే ఇదేనండి కర్జికాయ, చెక్లాలు, నిప్పట్లు, కారాలు అన్నీ అనమాట. ఇంకా ఇవన్నీ ఇచ్చేసి నాకు టచ్ చేపించి నాకు ఎలా ఇచ్చారో త్రిషికకు కూడా ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏంటని పార్ట్ 2లో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమహాస్ వ్లాగ్స్.